చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లిలోని నారాయణ పాఠశాలలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. విద్యార్థుల విద్యా ప్రగతి ప్రాజెక్టులో నైపుణ్యాలు వార్షిక అభ్యాసన ఫలితాలను ప్రిన్సిపల్ ఏకాంబరం తల్లిదండ్రుల ముందు నివేదించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం అన్నారు. నారాయణ పాఠశాలల ఏజీఎం ఫణికుమార్ మాట్లాడుతూ విద్యార్థులలో కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో R&D హెడ్ ఆర్బీ, ఆర్ఏ జుల్ఫీ, కోఆర్డినేటర్ తహసీన్, వైస్ ప్రిన్సిపల్ రూప, ఏవో ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. Okay, come. What is this? Fish. Very good. Tara. Starfish. Good. How is the sound of the snake? Snake ఎలా sound చేస్తుంది? గట్టిగా. Very good. Next. What's your name? Devya. Which class are you? Can you tell this one? Very good. Tell. January, February, March, April, May, June, July, August, September, October, November, December. Very good. Super. అందరికీ శుభోదయం అండి. స్థానిక కొంగారెడ్డిపల్లి నందు ఉన్నటువంటి మా నారాయణ పాఠశాలలో 2వ సెమిస్టర్కి సంబంధించి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ప్రీ ప్రైమరీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ను ఇవాళ ఘనంగా జరుపుతున్నాము. దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరం అంతా పిల్లలు ఏ విధంగా చదివారు, ఏ విధంగా నేర్చుకున్నారు, వాళ్ళలో ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఏమి, ఏ విధమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి పిల్లలకి అర్థమయ్యే విధంగా టీచింగ్ ఎలా జరిగింది, అలాగే మేనేజ్మెంట్ యొక్క సహకారంతో డిజిటలైజేషన్ ఆఫ్ టీచింగ్ చేశామండి. దాని గురించి పిల్లలు ఎలా నేర్చుకున్నారు అనడానికి ఇవాళ చక్కగా మా టీచర్లు అందరూ, ఉపాధ్యాయులు అందరూ వాళ్ళ యొక్క సిలబస్కు సంబంధించినటువంటి TLMs యొక్క డిస్ప్లే అనేది పెట్టారు. దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సందర్శించి పిల్లల యొక్క చదువు పరంగా ఏ విధంగా డెవలప్ అయ్యారని తెలుసుకోవడానికి ఇది చక్కని ప్లాట్ఫామ్ అండి. ఈ విధంగా దీన్ని ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మా పాఠశాలకు సంబంధించిన తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు.